బటర్ఫ్లై డిజైన్ని ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను. అది లాంగ్ అండ్ షార్ట్ యూస్ చేసి, దర్దోజీ యూస్ చేసి. ఇది పీకాక్ ఫెదర్ మీద వాల్నట్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయేది బటర్ఫ్లైని అయితే ఎలా కుట్టుకోవాలని అయితే చూపిస్తున్నానండి. అది లాంగ్ అండ్ షార్ట్ యూస్ చేసుకుంటూ చిన్ని బటర్ఫ్లైని ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. జస్ట్ ఓన్లీ థ్రెడ్ వర్క్ అనమాట. అండ్ ఇలాంటి పికాక్ ఫెదర్ మీరు కనుక చూడకపోతే, ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూసేటట్టయితే కనుక మన ఛానల్లో ఉందండి. ఈ పికాక్ ఫెదర్ కూడా ఎలా కుట్టాలనేది కూడా నేను చాలా క్లియర్గా అయితే చెప్పాను. మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే పీకాక్ ఫెదర్ మీద ఈ బటర్ఫ్లై వాళ్తున్నట్టు అయితే వేసాను అనమాట. అందుకని అది వేరేగా ఇది వేరేగా అయితే చూపిస్తున్నానండి. అంటే టైం టేకింగ్ కూడా ఎక్కువైపోతుంది కదా, అందుకోసమని నేను వేరేగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను బటర్ఫ్లై డిజైన్ అనేది నేను ఫోన్ యూజ్ చేసుకుంటూ, ఆ చిన్నది కూడా నేను యూజ్ చేసుకుంటూ గీసేసుకున్నానండి. అది అందుకనే నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట. ఒకవేళ మీరు ఫ్రీ హ్యాండ్తో గీసుకోగలను అనుకుంటే ఫ్రీ హ్యాండ్తో గీసుకోండి. లేదంటే కనుక మీరు మన వీడియోని ఒకసారి ఆఫ్ చేసి దాని కింద మీరు ఏ క్లాత్ అయితే వేస్తున్నారో దాని కింద ఈ ఫోన్ పెట్టి గీసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది మీరు జూమ్ అవుట్ చేసుకొని. అండ్ ఇక్కడ నేను చూడండి పింక్ కలర్ దారంతో నేను అవుట్లైన్ అనేది కుడుతున్నాను కదండి. మనము ఎప్పుడైనా సరే నేను ప్రతిసారి చెప్పేదే, అవుట్లైన్ అనేది కుట్టుకుంటే మనకి వర్క్ ఎగుడు దిగుడు రాకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట. అండ్ నేను ఇప్పుడు అవుట్లైన్ కుట్టేసుకుని లాంగ్ అండ్ షార్ట్ అనేది లాగుతున్నానండి. కానీ మధ్యలో నేను కొన్ని లైన్స్ అనేవి వేశాను కదా, అది ఎందుకు వేసానంటే లైట్గా కొంచెం ఎంబోజ్ అవుతుంది అని చెప్పేసి వేసాను అనమాట. ఇది నేను డ్రెస్కి అయితే యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. డ్రెస్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అలాంటి దానికైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా హ్యాండ్స్ అవి కూడా వేద్దామా, లేదంటే జస్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటే వేసి వదిలేద్దామని అది కూడా ఆలోచిస్తున్నాను. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే వర్క్ చేశానండి. కానీ దీన్నే నేను డ్రెస్ కింద చేసుకుంటానని అయితే అసలు అనుకోలేదన్నమాట. కానీ ఏమో చేస్తాను. మీరు కూడా ఇలాంటి మంచి డిజైన్స్ వేసుకునే డ్రెస్సెస్ కింద కూడా మీ అంతటా మీరు వర్క్ చేసుకుంటే దాని ఫీలింగే వేరే లెవెల్గా ఉంటుంది. నేను ప్రతిసారి చెప్పిన విషయమే. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ నేనైతే లాంగ్ అండ్ షార్ట్ అనేది వేస్తున్నానండి. దగ్గరగా ఒకదానికి చేర్చి ఒకదానికి చాలా దగ్గరగా వేస్తున్నానండి లాంగ్ అండ్ షార్ట్. మొత్తం అవుట్లైన్ అంతా కూడా లోపల ఒకటి అవతల ఒకటి అలా మనకి అవుట్లైన్ బేస్ దేనికి అనుకుంటున్నారు, లోపల కుట్టేస్తాం, బయట కుట్టేస్తాం, మళ్ళీ వెనక్కి లాక్కుంటాం. మీకు ఎప్పుడు నేను చెప్పేదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. జస్ట్ అది ఇంకా లాంగ్ అండ్ షార్ట్ అనేది పింక్ కలర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు నేను గోల్డ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే దీనికైతే జస్ట్ చిన్న అవుట్లైన్ కూడా నేను ఏం వేసుకోలేదు. మనకి ఎక్కడి వరకు డిజైన్ ఉందో అక్కడ వరకు జస్ట్ ఒక గొలుసు కుట్టు వేసి, మళ్ళీ దానికి పింక్ కలర్ దగ్గరికి ఇంకొక గొలుసు వేసి, ఆ పైకి గొలుసు వేసి వెనక్కి లాగుతున్నాం అనమాట. అంటే అవుట్లైన్కి వేయాలని చెప్పాను కదండి మీకు పికాక్ ఫెదర్ లీవ్స్లో అయితే క్లియర్గా చెప్పాను. ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తున్నాను. మనం పింక్ కలర్ దగ్గర అవుట్లైన్ కింద మనం పింక్ కలర్ని అనుకుని అక్కడ కుట్టేసి పింక్ కలర్ లోపల కుట్టేయాలి. లోపల కుట్టు వేసి వెనక్కి లాగితే మనకి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే అవి ఒక లేయర్ టైప్ అనమాట. లేయర్ టైప్స్ వస్తాయి. మనకు కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా అందంగా వస్తుంది అనమాట. వర్క్ చూడండి, అసలు గ్యాప్ అనేది కనిపిస్తుందా? అంటే పింక్కి గోల్డ్కి మధ్యలో అనేది గ్యాప్ రావాలి కదా, మరి డబల్ దారాలు పెట్టినప్పుడు మరి గ్యాప్ రావాలి కదా, రాకుండా ఎలా వచ్చింది? అదే అనమాట అండి ట్రిక్ అనేది. జాగ్రత్తగా చూసి అయితే నేర్చుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, నేను ఇక్కడ దర్దోజీ అయితే వేస్తున్నాను. అంటే బటర్ఫ్లై ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనం భాగం తీసుకున్నామో దానికి దర్దోజీ అనేది వేస్తున్నానండి. మీకు తెలుసు కదా దర్దోజీ ఎలా ఉంటుందని, స్ప్రింగ్ టైప్లో ఉంటుంది. ఆ స్ప్రింగ్ని మనం చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని ఇప్పుడు నేను చూడండి, అంటే ఒక లైన్ మధ్యలో అంతా కూడా నేను దర్దోజీ అనేది వేసేస్తున్నానండి. ఎందుకంటే మనకు కొంచెం వెనకాల రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎంబోజ్ ఇచ్చాము. అవి ఎంబోజ్ ఇచ్చినప్పుడు ఇలా బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా ఎంబోజ్ రావాలన్నమాట. అందుకని నేను అంటే వేస్ట్ దర్దోజీ పీసెస్ ఉంటాయి కదా చిన్నవి, అవి పెట్టేసి నేను ఒక లైన్ అనేది వేసేసాను అనమాట. ఏది కూడా అంత త్వరగా వేస్ట్ చేయనండి మెటీరియల్లో. ఎందుకంటే మెటీరియల్లో మనకి చాలా ఎక్కువ మెటీరియల్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే పెద్ద త్వరగా వేస్ట్ చేయను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను లాంగ్ అండ్ షార్ట్ ఏ విధంగా అయితే వేస్తామో అలానే మనం దర్దోజీ అనేది కూడా పీసెస్ ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ కూడా ముందు కుట్టు వేసుకున్నాము. మళ్ళీ వెనక్కి వెళ్ళి
మళ్ళీ వెనక్కి లాగి అంటే ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి లాగి మళ్ళీ దర్దోసి పీస్ పెట్టి మళ్ళీ ఇవతల పక్క కుట్టు అనేది వేసుకున్నాం అనమాట. వెనక్కి ఎందుకు వెళ్తున్నానంటే అంటే ఇక్కడికి వచ్చేసాక కిందకు వచ్చేసాక మళ్ళీ పైకి వెళ్తున్నాను నేను. మళ్ళీ కింద నుంచి నేను దర్దోసి పీస్ అనేది వేయట్లేదు, ఎందుకంటే అలా పైకి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. దారాలు కూడా కనిపించవు, మనం ముందుకి వెనక్కి వెళ్ళిన దారాలు కూడా కనిపించవు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను అవుట్లైన్ వచ్చేసరికి జరీ థ్రెడ్ వేస్తున్నానండి. 753 జరీ థ్రెడ్ నెంబర్ అయితే వేస్తున్నాను నేను. ఇవి సింగిల్ దారమే అండి, డబల్ ఫోరబుల్ ఏమీ వేయట్లేదు, జస్ట్ ఓన్లీ నేను సింగిల్ దారంతో మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే జరీ అనేది లావుగా ఉంటుంది కాబట్టి. నేను జస్ట్ 753 నెంబర్ దారంతోనే వేస్తున్నాను అనమాట. కానీ దాన్నే 2 సార్లు వేస్తున్నాను. ఒకటే సైజు రావాలండి గొలుసు వచ్చేసరికి. మీకు డిఫరెంట్ సైజెస్ వచ్చినప్పుడు మీకు వర్క్ రాలేనట్టే లెక్క, అర్థమైందా మీకు? అండ్ ఇక్కడ పైన కొమ్ముల టైప్లో ఉన్నాయి కదా, అవి కూడా నేను యాంటిక్ బీడ్ అనేది పెట్టాను అనమాట. మధ్యలోకి యాంటిక్ బీడ్ కూడా పెట్టేసి ఇంకా వర్క్ని అయితే ఇలా జస్ట్ ఇలా ఎండ్ చేసేసానండి. అవుట్లైన్ మాత్రం డబల్ వేసుకోవడం వల్ల ఇంకా మంచిగా కనిపిస్తుంది. టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వివరాలు ఏంటనేది కరెక్ట్గా తెలుస్తాయి. ఇలాంటి చిన్న చిన్న బటర్ఫ్లైస్ కూడా మన శారీ మీద కానీ బ్లౌజ్ మొత్తం అంతా కానీ అక్కడక్కడక్కడ వచ్చేటట్టు అలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉందో కదా. నాకైతే బటర్ఫ్లై అనేది చాలా బాగా నచ్చేసింది. దీని ప్రీవియస్ వీడియో పికాక్ ఫెదర్ అది కూడా మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్లో అన్ని మగ్గం వర్క్స్ మ్యాక్సిమం నేర్పించడానికే ట్రై చేస్తాను. బ్లౌజులు నేను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా నేను మీకు వివరంగా చూపిస్తాను. మెటీరియల్ ఎంత అయింది, బ్లౌజ్ కాస్ట్ ఎంత అయింది, ప్రతిదీ కూడా నేను చెప్తానండి. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో ఖచ్చితంగా అడగచ్చు. మీరు అడిగితే నేను ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తాను. మన యూట్యూబ్ ఛానల్ని చూసి ఫాలో అయ్యి నాకు బ్లౌజులు పంపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మీరు కూడా అలా నాకు పంపించద్దు, మీరు కుట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను, నేర్చుకుంటారని అయితే అనుకుంటున్నాను. నా వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.